అలాగే ఏబిఎన్ వీక్షకులందరూ కూడా నమస్కారం. పోసాని కృష్ణమురళి లాంటి ఒక మోస్ట్ ఇన్కన్సిస్టెంట్ పర్సనాలిటీ, తన మాట మీద తనకు అదుపు ఉండదు, తన ప్రవర్తన మీద తనకు అదుపు ఉండదు. అటువంటి వ్యక్తి గురించి, అతని ఇన్కన్సిస్టెన్సీ గురించి మనం నలుగురం కూర్చొని ఇంతసేపు అతనికి ప్రాధాన్యత ఇచ్చి మనం చర్చిస్తున్నాం అనంటే పోసాని కృష్ణమురళి స్థాయి మనం చాలా పెంచాం. ఎందుకంటే ఇవాళ అతను ఉంది వైసీపీ పార్టీలో 6 నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వీళ్ళు అవుతారంటారు. మరి ఇన్ని సంవత్సరాలుగా వైసీపీ నాయకులతోటి సహవాసం చేసినప్పుడు ఆ సహవాస దోషం అతనికి అంటగా ఎలా ఉంటుంది? వైసీపీ అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఆ వైఎస్ఆర్ నుంచి మాట తప్పటం, మడం తిప్పటం, వాళ్ళకున్న క్రెడిబిలిటీ, వాళ్ళకున్న పేరు. వాళ్ళు ఏం చెప్తారంటే 2019 ఎన్నికలకు ముందు మాట తప్పని మడం తిప్పని వంశస్థులని చెప్పని వాళ్ళకు ఒక ఎలివేషన్ ఇచ్చుకునే ప్రయత్నం చేశారు. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 1999లో పిసిసి అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారితో ఎన్నికల్లో తలపడుతూ ఈ ఎన్నికల్లో చంద్రబాబును ఓడించకుంటుంటే రాజకీయ సన్యాసం స్వీకరిస్తా అని చెప్పని ఆర్భాట ప్రకటన చేశాడు. ఎవరు అడగల ఆయన్ని, నువ్వు రాజకీయ సన్యాసం స్వీకరిస్తావా స్వీకరించవా, ఇప్పుడు ఈ చంద్రబాబును ఓడిస్తావా ఓడించవా అని చెప్పని ఎవరు అనలా. ఆయనకాయనే మీసాలు దూకున్నాడు, తొడలు కొట్టాడు, సవాళ్ళు విసిరాడు. మరి ఆ ఎన్నికలో చంద్రబాబు నాయుడు గారు నెగ్గారు. నెగ్గిన తర్వాత మరి డెఫినెట్గా మరి మీలాంటి జర్నలిస్టులు అడుగుతారు కదా, ఏంటి సార్ మరి ఎన్నికలకు ముందు ఈ విధంగా ప్రకటన చేశారు కదా, మరి ఇప్పుడు రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నారా లేదా అని. అబ్బే నేను సవాల్ చేశా కానీ దానికి చంద్రబాబు నాయుడు స్పందించలేదు కదా. అంటే ఏంటి, ఆయన అనుకున్నది అయితే ముఖ్యమంత్రి అవుతా, లేదు 1994 లాంటి 26 సీట్లకు పరిమితం అయ్యే రిజల్ట్ వస్తే కనుక ఈ కాంగ్రెస్ పార్టీలో ఈ రాజకీయాల్లో కొనసాగడం వేస్ట్ అనేది అప్పుడు బహుశా ఒక అభిప్రాయానికి వచ్చున్నాడేమో. కానీ 90 స్థానాలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీకి. దాంతో ఇదేదో కొద్ది గౌరవప్రదమైన ప్రతిపక్ష హోదానే దక్కుతుంది కదా, చూద్దాం 2004కైనా ఛాన్స్ దక్కకపోదా అని చెప్పని అప్పటికప్పుడు 4 మడత వేసుకొని మళ్ళీ రాజకీయ సన్యాసం అనే దాన్ని కనీసం తన దగ్గర ఎవరు ప్రస్తావించకుండా చూసుకుంటూ వచ్చాడు. అంటే మాట తప్పటం, మడం తిప్పటం అనేది అనాదిగా వాళ్ళు అనుసరిస్తూ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా 2019 ఎన్నికలకు ముందు ఏం చెప్పాడు ఆయన, నేను ప్రత్యేక హోదా సాధించే వీరుణ్ణి, చంద్రబాబు నాయుడు దుర్బలుడయ్యి కేంద్ర ప్రభుత్వం దగ్గర సాగిలపడి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాడు, నాకు మెజార్టీ ఎంపీ స్థానాలు ఇవ్వండి, కేంద్ర అధికారులు ఎవరున్నా వాళ్ళ మెడల నుంచి ప్రత్యేక హోదా సాధిస్తా, 13 జిల్లాలని 13 హైదరాబాద్గా అభివృద్ధి చేస్తా, మద్యపాన్ని నిషేధం చేస్తా, ఉద్యోగస్తులకు సిపిఎస్ రద్దు చేస్తా, మెరుగైన పిఆర్సీ ఇస్తా, క్రమం తప్పని డిఎల్ ఇస్తా, మెగా డిఎస్సి కండక్ట్ చేస్తా, జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తా, ఇన్ని వాగ్దానాలు చేశాడు కదా. వీటిలో ఏ ఒక్కటి అమలు జరపలేదు కదా. అమరావతిలోనే రాజధాని కొనసాగుతుంది, ఇన్ని వాగ్దానాలు చేశాడు, ఏ ఒక్కటి నెరవేర్చలా. అంటే మాట తప్పటం, మడం తిప్పటం అనేది తండ్రికే కాదు కొడుకు కూడా అలవాటు ఉందనేది ప్రజలకు ఒక స్పష్టత వచ్చి ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారిని 2019 151 స్థానాల విజయం స్థాయి నుంచి 2024లో 11 స్థానాలకు పరిమితం చేశారు. మరి జగన్మోహన్ రెడ్డికే ఆ విధమైన పరిస్థితి ఉత్పన్నమైనప్పుడు, జగన్మోహన్ రెడ్డి అంత ఇదిగా 4 మడతేస్తా ఉన్నప్పుడు, మరి జగన్మోహన్ రెడ్డి పార్టీలో బహుశా 1 to 100 200 300 లెక్కేసుకుంటే కనీసం 500 స్థానంలో ఉండే వ్యక్తి పోసాని కృష్ణమురళి. అతను సినిమా రంగానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి కొంచెం మీడియా ఎక్స్పోజర్ ఉంటుంది తప్ప రాజకీయాల్లో కానీ ప్రజా జీవితంలో కానీ వీళ్ళ కంట్రిబ్యూషన్ ఏంటి? మీకు ఒక అంశం చెప్తాను నేను, పోసాని కృష్ణమురళికి ఉన్న క్రెడిబిలిటీ ఏంటి అనేది. నేను చదివింది గుంటూరు జేకేఎస్ కాలేజీలో. నాకు ఒక 10 సంవత్సరాలు సీనియర్ ఇతను, మా కాలేజీ ఇతను కూడా. ఓకే. అయితే 2018 సంవత్సరంలో మా కాలేజీ గోల్డెన్ జూబ్లీ జరిగింది. ఆ గోల్డెన్ జూబ్లీ జరగడానికి ఒక 1 year ముందు నుంచి కూడా ప్రీ గోల్డెన్ జూబ్లీ మీట్స్ ఇవన్నీ, అంటే 50 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంగా అప్పుడు ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారిని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని, అప్పుడు డీజీపీగా ఉన్న మాలకొండయ్య గారు మా ఓల్డ్ స్టూడెంటే, ఇప్పుడు అపోలోలో డాక్టర్ గోపాలకృష్ణ గోఖలే గారు, తర్వాత మొన్నటి వరకు డీజీపీగా ఉన్న ద్వారకా తిరుమలరావు గారు కూడా మా ఓల్డ్ స్టూడెంటే. అంటే ఇప్పుడు మన కాకినాడ సీపోర్ట్స్ కేవీ రావు గారు వీళ్ళంతా మా కాలేజీ పూర్వ విద్యార్థులే. అప్పుడు ఇప్పుడు ఇక్కడ ఫీనిక్స్ కన్స్ట్రక్షన్స్ చుక్కపల్లి సురేష్ గారు, ఇటువంటి వాళ్ళంతా మా పూర్వ విద్యార్థులు. అయితే ఈ 1 year ముందు నుంచి ప్రీ గోల్డెన్ జూబ్లీ మీట్స్ జరుగుతూ ఉండేవి. బాగా దగ్గరికి వస్తున్నప్పుడు కాలేజీ ప్రెమిసెస్లో జరిగింది ఒక ప్రీ గోల్డెన్ జూబ్లీ మీట్. దాంట్లో ఏంటంటే ఎవరెవరిని ఇన్వైట్ చేద్దాం అనేది జరుగుతూ ఉంటే 50 సంవత్సరాలకు సంబంధించిన పూర్వ విద్యార్థులు ఉన్నారు అందులో.
1968లో కాలేజీ బిగిన్ అయినప్పటి నుంచి ఉన్న వాళ్ళు పెద్ద సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉన్నారు. అందరూ కలిపి ఏకగ్రీవంగా తీసుకున్న నిర్ణయం ఏంటి అంటే, మన కాలేజోడే కదా అని చెప్పని పోసాని కృష్ణమురళిని మాత్రం పిలవద్దు, మీరు ఎవరినైనా పిలవండి, మన కాలేజోడే కదా అని చెప్పని అతనికి మాత్రం ప్రాధాన్యత ఇవ్వద్దు, అతను పిలవద్దు. ఎందుకది అంటే ఏకగ్రీవంగా మొత్తం కాలేజీ పూర్వ విద్యార్థులందరూ కలిసి ఇతను తోటి కలిపి ఒక ఫంక్షన్లో కలిసి కూర్చోటానికి కూడా ఇష్టపడాలి. నేను మీరు ఏకగ్రీవంగా అనేసరికి ఆయన పిలుద్దామన్నారేమో అనుకున్నాను. ఇతన్ని మాత్రం పిలవడానికి వీల్లేదు. ఓకే, మన కాలేజీ విద్యార్థి కదా అని చెప్పని మొహాటపడి పిలుస్తారు. ఇప్పుడు బోయపాటి శ్రీని మా పూర్వ విద్యార్థి, ఓకే, ఏఎస్ రవికుమార్ చౌదరి డైరెక్టర్ మా పూర్వ విద్యార్థి, మన రౌతు సూర్యప్రకాష్ రావు గారు ఈస్ట్ గోదావరి ఆయన మా పూర్వ విద్యార్థి, ఆయన ఇక్కడే చదివాడు. చాలా పెద్దవాళ్ళు. మోదుగుల వేణుగోపాల్ రెడ్డి గారు, జీవి ఆంజనేయులు గారు, ఇట్లా పాలిటీషియన్స్ అంతా మా కాలేజీలో చాలా మంది ఉన్నారు. ఓకే, ఇంతమంది ఉన్నారు మనకి, ఆళ్ళు చాలు, ఇతన్ని మాత్రం పిలవద్దు. అంటే నువ్వు చదువుకున్న కాలేజీలో నువ్వు పుట్టి పెరిగిన ప్రాంతంలో నీకున్న విలువది. అతని గురించి మనం ఇంత టైం కేటాయించాల్సిన నెస్టీ లేదు. అతనికి శ్మశాన వైరాగ్యం అంటే మొన్న ఎప్పుడైతే కేసులు ఎదురయ్యి ఆ కేసులు వరుసపెట్టి రాష్ట్ర పర్యటన చేపిస్తా, ఒకరోజు ఇక్కడికి జైల్లో ఉంటే ఇంకొక రోజు ఇంకో జైలు, ఒకరోజు ఇంకో పోలీస్ స్టేషన్, ఇట్లా పీటీ వారెంట్ల మీద రాష్ట్రం అంతా ఆ తిప్పుతో ఉన్న పరిస్థితుల్లో వచ్చిన శ్మశాన వైరాగ్యం తప్ప మాటకి నిలబడటం, మాటకు కట్టుబడి ఉండటం అనేది వైసీపీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర నుంచి పోసాని కృష్ణమురళి దాకా ఏ ఒక్కరికి అలవాట్లేని ప్రక్రియ. కాబట్టి అతను ఏదో రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నాడు అని చెప్పని అనుకున్నా ఎట్టి పరిస్థితుల్లో అది సాధ్యం కాదు. అతను నిష్క్రమించాలి అనుకున్నా కూడా నీ మీద చాలా పెట్టుబడి పెట్టున్నారా బాబు, నీకు మంచి పదవులు ఇచ్చున్నావు, ఇప్పుడు నీ కేసులకు లాయర్లు గీర్లని కూడా మేమే అకామిడేట్ చేస్తున్నావు, నువ్వు మటుకు నువ్వు వాగాల్సిందే ఇట్లాగే. కాకపోతే నేను అనుకోవటం ఏంటంటే, బహుశా ప్రెస్ మీట్లు పెట్టి గతంలో లాంటి దూషణ భూషణలకు పాల్పడకపోవచ్చు తప్ప రాజకీయాల నుంచి నిష్క్రమించడం అయితే సాధ్యం కాదని అనుకుంటున్నాను నేను. ఓకే, రైట్. అరుణ గారు జాయిన్